క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రభునామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని పిల్లలుగా విశ్వాసములు ఎదగటానికి, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించడానికి ఒక 4 సంగతుల గురించి మనము వింటూ ఉన్నాం. మొట్టమొదటిది, ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో గడపటానికి మనం ఇష్టపడాలి. రెండవది, ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉండాలి. అరుణోదయమున లేచి, అంటే వేకుజామునే లేచి మనం దేవునికి పవిత్రమైనటువంటి చేతులతో హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచకుండా విసుగుక నిత్యం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడవది, మనం ఎల్లప్పుడూ కూడా మూడవ విషయం ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించడానికి, ఆయన సన్నిధిలో మనం గడపటానికి ఏ విధంగా నడుచుకోవాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు చేసినటువంటి మేలులు మనం మర్చిపోకుండా, ఆయన ఉపకారాలు మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత అనేది మనము కలిగి ఉండాలి. మరణించినటువంటి వారు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. చనిపోయినటువంటి వారు దేవుని యందు కృతజ్ఞత ఉండలేరు. లోకంలో ఉన్నటువంటి వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండలేరు. కాబట్టి మనమే దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. 4వ విషయం ఏంటంటే, విశ్వాసములు మనం స్థిరులుగా ఉంటూ క్రీస్తు యొక్క సైనికుని వలె మనం పనిచేయాలి. మంచి సోల్జర్స్, గుడ్ సోల్జర్ అంటే క్రీస్తు యొక్క పనిని మనం పరిపూర్ణంగా మనం నెరవేర్చాలి. ఇది 4వ విషయము. ఈ 4 విషయాలు మనము నిజంగా మనము చేయగలిగితే మన విశ్వాసములో మరణం వరకు నమ్మకస్తులుగా ఉంటాం. విశ్వాసంలో మరణం వరకు నమ్మకస్తులుగా ఉంటాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. దేవుని సన్నిధిలో గడపటము, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, అదే రీతిగా మనము దేవుని యొక్క పనిని మనం పరిపూర్ణంగా నెరవేర్చడం. అయితే ఇక్కడ పౌలు గారు 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు చూస్తే ఒక 3 వ్యక్తుల గురించి మనకు చెప్తూ ఉన్నాడు. 3 గురించి మనకి పౌలు గారు వివరణిస్తూ ఉన్నాడు. తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకముల మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క చూడండి, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అలాగే పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పుడు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు. తిమోతి యవనస్తుడు. ఈ తిమోతి చక్కగా దేవుని యొక్క పనిలో, సువార్త పనిలో పౌలు గారితో కూడా పాలుభాగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తి. పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే మనము దేవుని పనిలో బలంగా మనం వాడబడాలి. ఇప్పుడు బలవంతుడు అంటే ఇక్కడ దీని అర్థమైందంటే విశ్వాసంలో బలంగా ఉండు అని. ఒక వ్యక్తి విశ్వాసములో బలవంతుడిగా ఉండాలంటే మనిషి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి.
క్రైస్తవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. వాటి అన్ని విషయంలో అధైర్యపడక బలవంతుడిగా ఉండాలి. నా నిజమైనటువంటి కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి బలహీనత ఉందనుకోండి, అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ పిల్లవాడికి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం అందించాలి. అప్పుడు ఆ పిల్లవాడు శారీరకంగా బలంగా ఉండగలుగుతాడు. కొంతమంది చాలా బలహీనులుగా ఉంటారు. సన్నగా ఉండటము, ఎక్కువగా వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు రావటము, అలా జరుగుతూ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు ఏంటంటే బలానికి మందులు రాస్తాడు. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఆ చిన్నపిల్లవాడు ఎవరైతే ఉన్నాడో మంచి ఆరోగ్యాన్ని, మంచి స్థితిని కలిగి ఉంటాడు. ఇక్కడ దేవుని పిల్లలుగా మనము కూడా క్రీస్తునందు మనం ఎలా ఉండాలంట? బలవంతుడవగు కమ్ము. క్రీస్తు యేసునందు మనం బలవంతులుగా ఉండాలి, బలముగా ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నాడంటే, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ కూడా హింస పొందుదురు. చూడండి, హింస పొందుదురు అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ కూడా హింస పొందుదురు. హింస పొందుదురు అంటే అది ఏ విధంగా అయినా సరే, కుటుంబాల్లో నీ భర్త వైపు నుంచి కానీ, కుటుంబాల్లో నీ అత్తామామల వైపు నుంచి కానీ, కుటుంబాల్లో నీ సహోదరుడు వైపు నుంచి కానీ, రక్త సంబంధికుల వైపు నుంచి కానీ కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి స్థితికి గురి చేసే పరిస్థితి ఉంటుంది. అంత మాత్రమే కాదు, సువార్త పని జరిగిస్తూ ఉంటే సువార్త పనిని అడ్డగించేటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతూ ఉంటే ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని హేళన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. నీ విశ్వాసమా మాకు తెలుసులే, నువ్వెంత పరిశుద్ధుడో నీ గురించి మాకు తెలుసులే అని నిన్ను అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి విధమైనటువంటి నిందలు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఏమంటాడంటే 5వ అధ్యాయంలో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో. అంటే క్రీస్తు యేసును అనుసరించి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించేటువంటి వారికి లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడిదుడుకులు, శ్రమలు, ఇబ్బందులు వచ్చేటువంటి స్థితిగతులు ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు ఎలా ఉండాలంట? బలవంతుడిగా ఉండాలి. మంచి బలము. లోకంలో మీరు చూడండి, చాలామంది ఈ కండరాలు తిరగడానికి, కండలు పెంచుకోవడానికి జిమ్కి వెళ్తూ ఉంటారు. మంచి దేహాన్ని, మంచి శరీరాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత బరువైనా మోయగలిగేటువంటి స్థితిగతులు వాళ్ళకు ఉంటాయి. కొన్ని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా వాళ్ళు పాల్పొందు పొందుతారు. అంటే వాడు బలంగా ఉన్నాడంటే ఏ స్థితినైనా సరే, వాడికి వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైనా సరే వాడు తట్టుకోగలుగుతాడు. కొంతమంది చిన్న వాటికి అసలు తట్టుకోలేరు. చిన్న అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఏదైనా చిన్న గాయమైనా సరే వాళ్ళు తట్టుకోలేరు, అసలు ఉండలేరు. కానీ బలవంతుడు అంటే ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా కానీ వాటిని తట్టుకోవాలి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఈ నా మాట చొప్పున వినివాడు బండ మీద తన ఇల్లును కట్టినటువంటి పోలి ఉండును. బుద్ధిమంతుడంట అంటే ఆయన మాటలు ఎవరైతే వింటారో, ఆయన మాటలు ఎవరైతే అనుసరిస్తారో వాడు బుద్ధిమంతునిగా పోలి ఉంటాడు. బండ మీద తన ఇల్లును కట్టిన వాడిని పోలి ఉంటాడు. వాన వచ్చినా, వరద వచ్చినా అది గట్టిగా పునాది వేయబడింది కాబట్టి అది పడిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి విశ్వాసంలో కూడా మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండాలి. అందుకనే పౌలు గారు తిమోతితో ఏమంటున్నాడంటే,
పౌలు గారు సువార్త పని చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారిని నేను వెంబడిస్తూ అనుసరిస్తూ ఉన్నాడు. లోస్త్రా, ఇకోనియా, దెర్బే అనేటువంటి ప్రాంతాల్లో పౌలు గారికి ఎదురైనటువంటి శ్రమలన్నీ కూడా తిమోతి గమనిస్తూ ఉన్నాడు. వాస్తవానికి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి అనేక యూదులకు, అన్ని జనులకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యూదులు ఆయన మీద అసూయపడి రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అనేక మార్లు బెత్తెములతో ఆయన కొట్టారు. కొట్టినప్పటికీ కూడా ఈ సంగతులన్నీ కూడా తిమోతి చూస్తూ ఉన్నాడు. యవనస్తుడైనటువంటి తిమోతి చూస్తూ ఉన్నాడు. ఈ యవనస్తుడైనటువంటి తిమోతి ఒక యూదురాలి. చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మీరు చూస్తే తిమోతి గురించి ఇక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తూ 16వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, పౌలు దెర్బేకు, లోస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లోస్త్రాలో, ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిను. చూడండి, మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 16వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, 20వ వచనంలో, పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. 22వ వచనం చూడండి, అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా పౌలు గారికి వచ్చినటువంటి శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా తిమోతి చూస్తూ ఉన్నాడు, తిమోతి గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరలా 2వ తిమోతి రాసిన పత్రికలోనికి రండి. 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంతియోకియా, ఇకోనియా, లోస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అంటే చూడండి, పౌలు గారికి వచ్చినటువంటి శ్రమలు, ఉపద్రవములు, హింసలు అన్నిటినీ కూడా తిమోతి గమనిస్తూ ఉన్నాడు, తిమోతి చూస్తూ ఉన్నాడు. కొంతమందికి ఏదైనా పని చేయాలంటే సాకులు చెప్పి పక్కకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా కూనిపల్లికి వెళ్ళాలనుకోండి, అక్కడ పొలంలో మంచిగా లేదా ఒక 5 ఎకరాలు కోత కోయాలి, 2 రోజులు పొలంలో పని చేయాలంటే ఒకరోజు వచ్చి 2వ రోజు ఏం చెప్తారంటే సాకులు చెప్తారు. ఇక నా వల్ల కాదు, ఎందుకంటే ఆ పని చేయాలంటే వీళ్ళు అధైర్యపడతారు. అలాగే ఏదైనా ఒడ్లు బస్తాలు మోయటం కానీ, కళ్ళానికి వెళ్ళటం కానీ, ఇంకేదైనా పొలం పని విషయాలు కొంతమంది తప్పించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ పని చేస్తే నేను ఎక్కడ ఇబ్బంది పడతానా, ఆ పని వల్ల నాకు ఎక్కడ బాధ వచ్చింది అని చెప్పేసి కొంతమంది సైడ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని చిత్తాన్ని గ్రహించడానికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఉదాహరణకు తిమోతి యవనస్తుడు. అప్పటికి పౌలు గారు అంతియోకియా నుండి మొదటి సువార్త ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు పౌలు గారిని రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. మరి రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఇదంతా కూడా తిమోతి గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తిమోతి ఏం చేయాలి? నాకెందుకు ఈ పని, ఈ సువార్త పని చేయడం వల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఆయన ఆల్రెడీ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన రాళ్లతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, ఇది చాలా అవమానకరమైన స్థితి, ఈ పరిస్థితి నాకు వద్దని తిమోతి ఏమై ఉండాలి? పారిపోయి ఉండాలి. కానీ తిమోతి గురించి ఏమంటున్నాడంటే పౌలు గారు ఇక్కడ అదే మనం చూసాం కదా, అంతియోకియా 2 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనంలో, అంతియోకియా, ఇకోనియా, లోస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకునేవాడవై నన్ను వెంబడించితివి. అంటే పౌలు గారు ఆయన పొందినటువంటి శ్రమలు, హింసలు అన్నీ కూడా తిమోతి చూస్తూనే ఉన్నాడు, తెలుసుకుంటూనే ఉన్నాడు. ఈనాడు చూడండి, మన జీవితాల్లో కూడా చాలామంది క్రీస్తును ఎందుకు ఎరగట్లేదంటే, ఎందుకు క్రీస్తు ప్రభువారి నామములో బాప్తిసం పొందట్లేదంటే చాలామందికి అదే భయాలు ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత మరలా మేము పాపం చేస్తే చాలామంది మమ్మల్ని అవమానకరంగా చూస్తారు. క్రీస్తుని కలిగి వెంబడిస్తే మరలా మేము బైబిల్ తీసుకొని మందిరానికి పోవాలంటే చాలామంది మమ్మల్ని చూసి చిన్నచూపు చూస్తారు. లోకములో పల్లెటూర్లు ఇదే పరిస్థితులు ఉన్నాయి. మందిరానికి వెళ్ళి మైక్ తీసుకొని ఒక పాట పాడుతూ ఉంటే ఈడేంటి, ఒకప్పుడు బాగా తిరిగాడు,
బహు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి మందిరానికి వెళ్ళి పాటలు పాడుతున్నాడు ఏంటని లోకస్తులను చూసి భయపడి దేవునికి దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, అందుకంటాడు సిగ్గుపడలేని పనివానిగా నువ్వు ఉండాలంటాడు. ఓ తిమోతి, నువ్వు ఎలా ఉండాలి? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు ఉండు. 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రికలోనే 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. అంటే దేవుని పని విషయంలో సిగ్గుపడవలసిన అవసరం ఏమైనా ఉందా? అవసరం లేదు. మనం దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము. జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం కొనియాడుతూ ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు. పరలోకములో 1000 కోట్ల దేవదూతల చేత సర్వలోకనాథుడకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము తండ్రినటువంటి దేవుడు కొనియాడబడతా ఉంటాడు. ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి రావటానికే నామోషిగా పిల్లేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి మహింపరచడానికి అవమానకరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. 1000 కోట్ల దేవదూతలో నిత్యము సర్వలోకనాథుడకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుడు కొనియాడబడతా ఉంటాడు. చూడండి, దేవుని యొక్క నామము కొనియాడబడతా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని మహింపరచడానికి ఏంటి బాధ? దేవుని ఘనపరచడానికి ఏంటి బాధ? కాబట్టి పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు, నేను ఏ విధంగా శ్రమలు పొందానో హింసలు పొందానో వాటన్నిటిని కూడా నువ్వు తెలుసుకొని నువ్వు నమ్మడించావు. ఓ తిమోతి, క్రీస్తు యేసునందు నువ్వు బలవంతుడిగా ఉండు. ఎలా ఉండాలంట? బలంగా ఉండాలంట. బలంగా అంటే భౌతిక సంబంధమైన బలం కాదు. 6 అడుగులు ఎత్తు మంచి కండలు కలిగి ఉండటం కాదు. ఇక్కడ ఏ పరిస్థితి మన జీవితంలో ఎదురైనా సరే వాటిని తట్టుకొని ఒక క్రైస్తవుడిగా నిలబడటము, శ్రమల్లో బాధల్లో వేదనలో అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించటము. మన జీవితాల్లో ఏది కోల్పోయినా, మనకిష్టమైనటువంటి వారిని కోల్పోయినా, మన బిడ్డలను కోల్పోయినా, మనకున్నటువంటి ఆస్తి కోల్పోయినా, సర్వం కోల్పోయినా క్రీస్తు యేసునందు నువ్వు సంతోషపడాలి. క్రీస్తు యేసునందు నువ్వు ఎన్ని నిందలు వచ్చినా కానీ వాటిని తట్టుకోవాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు ఎలా ఉండాలంట? బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని నీ సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. నమ్మకంగా ఉండాలి. దేవుని పనులు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏంటి? దేవుని పని అనేది 1 సంవత్సరము, 1 నెల, 1 రోజు చేసి ఆపేది కాదండి. ఈ భూమి మీద మనం బ్రతికిన నాళ్ళు కూడా దేవుని పనిలో జరిగిస్తూనే ఉండాలి. ఒకవేళ మనం ఈ దేవుని పని ఆపామనుకోండి, దేవుని పరిచర్యను మనం ఆపామనుకోండి, ఎప్పుడు ఆపాలి? మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాతే, మనం ఈ ప్రాణాన్ని విడిచిన తర్వాతే. అంతవరకు కూడా పౌలు గారు ఏ విధంగా అయితే పరిచర్య జరిగించాడో, ఆయన ఏ విధంగా అయితే నా మట్టుకు బ్రతుకుడ క్రీస్తే చావు అయితే మేలు అని ఏ విధంగా చెప్పాడో, అలాగే పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. నా వలన విని సంగతులను నువ్వు అనేకులకు బోధించుటకు సామర్థ్యం కలిగి ఉండాలి. సామర్థ్యం అంటే ఏంటి? చెప్పేటువంటి జ్ఞానము, విధానము. కొంతమంది చెప్పాలని ఆలోచన ఉంటుంది, దేవుని గురించిన సంగతులు ఇతరులకు చెప్పాలని ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు చేయలేరు. కొంతమందికి దేవుని గురించి సువార్త ప్రకటించాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. హగ్గీయ ప్రవక్త 2వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూడండి, ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉందంటే, హగ్గీయ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలలో దేవుని పని జరిగించడానికి దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు మన దేవుని పనిలో బలంగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని పనిలో మనం స్థిరులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఎంత త్యాగానైనా చేయడానికి మనం ఇష్టపడాలి. చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో, పాత నిబంధన, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములను సమస్త జనులారా
ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ ఎందుకు జెరుబ్బాబేలు అలాగే యెహోషువ మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అంటున్నాడు? ఇప్పుడు మనం చేసేది ఎవరి పని? దేవుని పని. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడే మనకి తోడై ఉంటాడు. భూమి, ఆకాశము, సముద్రము, సమస్త జీవరాశులు కలిగినటువంటి తండ్రి దేవుడు, సమస్త ఆత్మలకు తండ్రినటువంటి దేవుడు. అసలు ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్న ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, జ్ఞానవంతుడైనా ఎవరైనా సరే బ్రతికి బట్టకడుతూ ఉన్నారంటే దానికి కారణము దేవుడు. అంటే దేవుని కృప వలన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉనికి కలిగి, జీవము కలిగి, ఆహారం తింటూ, వస్త్రములు ధరిస్తూ, సుఖనిద్రను అందుతూ ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? దేవుడు. కాబట్టి జెరుబ్బాబేలు నాయకత్వంలో యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినప్పుడు, శత్రువులు దాడి చేస్తున్నటువంటి సంగతి తెలిసినప్పుడు దేవుని యొక్క వాక్ ఏమంటుందంటే హగ్గయి అయినటువంటి ప్రవక్త ద్వారా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకో. మన జీవితంలో కూడా ఎటువంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా నిలబడాలి. ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అధైర్యపడకూడదు. కష్టాన్ని చూసి, శ్రమను చూసి అధైర్యపడి వెనక్కి వెళ్ళేవాడిని ఏమంటారు? పిరికివాడు అంటారు. వాడిని ఏమంటారు? వాడిని పిరికివాడు అంటారు. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు తోడై ఉంటాడు. మీకు 2 విషయాలు చెప్తా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తులు అనగా యేసుక్రీస్తు వారి శిష్యులు పెంతెకోస్తు దినాన 120 మంది మేడ మీద కూర్చున్నప్పుడు, వాళ్ళు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలల వలె వారి మీదకు వాలినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను శక్తి పొంది ఆయా అన్య భాషలు వాళ్ళు మాట్లాడతారు. వారిలో గొప్పగా పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందుతారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళంతా వచ్చి, మీరు ఇక ఎన్నటికీ కూడా క్రీస్తుని గురించి మీరు ప్రకటించకూడదు, ఆయన నామాన్ని మీరు ప్రచురం చేయకూడదు అని వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు పేతురు గారు ఏమంటారంటే, ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు అనేటువంటి వాళ్ళు, సహస్రాధిపతులు అనేటువంటి పెద్దలు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు క్రీస్తుని నమ్మరు. యేసుక్రీస్తు వారు ఒక వడ్లవాని కుమారుడు కదా, యేసుక్రీస్తు వారు యేసేపు మరియ కుమారుడు కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఈ శాస్త్రులు పరిచైనటువంటి వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం కాదు, 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించును. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుకోండి. మేము కన్నవాటిని చూడండి, కన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ కూడా జరిగిన దానిని గురించి దేవుని మహింపరచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడిరి. సభవారు ప్రజలకు ఏం చేశారంట? భయపడ్డారు. అలాగే 31వ వచనంలో చూడండి, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. అంటే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా బోధించారు. అప్పటికి వారిని ఎవరో కూడా మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు, మీరు మానాలి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము మీ మాట వినుట కాదు, దేవుని మాట వినుట శ్రేష్టము. మేము కన్న వాటిని, విన్న వాటిని గురించి మేము ఏం చేస్తామంట? సువార్త ప్రకటిస్తాము అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అయితే పేతురు గారిని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వీళ్ళు సరసాలలో వేస్తారు. సరసాలలో వేసినప్పుడు దేవుని దూత వారిని ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. అప్పుడు ఒకడు ఇదిగో మీరు సరసాల్లో వేయించిన మనుషులు దేవాలయాలు నిలిచి ప్రజలకు బోధించుతున్నారని వారికి తెలుపుగా. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనుషుల మాట వినలా. ఏం చేశారు? వీళ్ళు సువార్త ప్రకటించడానికి వీళ్ళు ఏం చేశారు? తీర్మానం చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామని తీర్మానం చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? సరసాల్లో వేశారు. 5వ అధ్యాయం 19వ వచనంలో, అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ సరసాల తలుపులను తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి,
అంటే వీళ్ళు సువార్త ప్రకటించకూడదని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సరసాలు వేశారు. వీళ్ళకి తోడుగా ఎవరు? దేవుని ఆత్మ వచ్చి వాళ్ళు ఏం చేసింది? సరసాల తలుపులను తీసివేసింది. అలాగే అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో కూడా 7వ వచనం చూడండి. అయితే ప్రభువు దూత అతని దగ్గరికి నిలిచి అతడు ఉండిన గదిలోనికి వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి విడిపోయాను. ఇక్కడ చూడండి, మరలా ఈ హేరోదు యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గంతో చంపిన తర్వాత మరలా పేతురు గారిని చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసిన తర్వాత మరలా పేతురు గారిని విడిపించింది ఎవరు? దేవుని యొక్క దూత. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. చెరసాలన్నీ కూడా బద్దలైపోయాయి. ఇక్కడ మీరు సిమిలర్గా ఏ విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు అంటే, దేవుని పనిని అడ్డగించడానికి, ఆటంకపరచడానికి అనేకులు వీళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేసినప్పటికీ కూడా దేవుని దూత వాళ్ళకు తోడుగా ఉండి వారిని ఏం చేస్తూ ఉంది? విడిపిస్తూ ఉంది. చూడండి 11వ అధ్యాయం, అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు. ఎవరి హస్తం తోడుగా ఉంది? ప్రభు హస్తం తోడుగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడే మనకు తోడై ఉంటాడు. దేవుని పని మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు తోడై ఉండేది ఎవరు? దేవుడే. వాళ్ళు ఏం చేశారంటే సువార్తను ఆటంకపరచాలని అక్కడ తీసుకెళ్ళి సరసాల్లో వేశారు. ప్రభుత్వంతో చేంజ్ చేసిన సరసాలన్నింటినీ కూడా బద్దలు చేస్తుంది. అంటే చూడండి, అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. అందుకే పౌలు గారు ఏమంటాడంటే తిమోతితో, నేను హింసలు పొందాను, అనేక ఉపద్రవాల్లో ఉన్నాను, వాటన్నిటిని కూడా నువ్వు తెలుసుకుని వాడే నన్ను వెంబడించావు, అటు హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు, బాధలు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని అందే నమ్మకం ఉంచి దేవుని మీదే ఆధారపడితే వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పేస్తాడు. ఇది వాస్తవము. ఇది చాలామంది నమ్మాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది క్రైస్తవులు చిన్న చిన్న సమస్యలకే మరలా లోకంలో కలిసిపోతారు. చిన్న చిన్న బాధలకే లోకంలో మరలా వెనుదిరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, నా నిజమైనటువంటి కుమారుడా, క్రీస్తు యేసునందు నువ్వు ఎలా ఉండాలంట? బలవంతుడిగా ఉండు. మనము కూడా దేవుని యొక్క పనిలో బలవంతులుగా ఉండాలి. ప్రభు పని కొరకు మనము త్యాగాలు చేసేటువంటి వారుగా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటా ఉంటారు, నన్ను గురించి వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారని సిగ్గుపడి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు బుద్ధిహీనంగా ఉన్నారు, అపవాది యొక్క చెరలో వాళ్ళు బంధించబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కూడా వాళ్ళు హేళన చేశారు. నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు ఓ యేసు, నువ్వు సిలువ మీద నుండి దిగితే మేము నమ్ముతాం. అంటే లోకంలో మనుషుల పరిస్థితి అలా ఉంది. వాళ్ళు దైవభక్తి కలిగి ఉండరు, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉండరు, దేవుని పని జరిగించడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ చేసేవాళ్ళని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు. అదొక్కటే వాళ్ళకి చేత అయ్యేది. కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ విధంగా బలపరుస్తున్నారంటే, 3 వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాడు. ఒక ఆయన ఎవరు అంటే, ఒక ఉదాహరణ ఎవరు? ఇప్పుడు రండి 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను. ఇప్పుడు సైనికుడు అంటే ఎవరు? సోల్జర్. దేశాన్ని కాపాడటానికి దేశ సరిహద్దుల్లో అతడు కాపలాదారుడుగా ఉంటాడు. ఇతర దేశస్తులు శత్రువులుగా ఉండి దేశాన్ని దోచుకోవడానికి, యుద్ధం జరిగించడానికి శత్రువులు దాడి చేస్తారని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక గన్ను తీసుకొని లేదా ఒక తుపాకీ తీసుకొని వాళ్ళు దేశ సరిహద్దుల్లో కాపలాదారులుగా ఉంటారు. రాత్రి అని ఉండదు, పగలని ఉండదు, ఎండ అని ఉండదు, మంచు అని ఉండదు. ఉంటుందా? కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడో బోర్డర్లో ఉంటారు. ఎక్కడో రాజస్థాన్లో, అరుణాచల్ ప్రదేశ్లోనో, ఏదో జమ్మూ కాశ్మీర్లోనో ఒక గన్ను తీసుకుంటారు. కుటుంబం అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో వేరే ప్రాంతంలో ఉంటుంది. కుటుంబాన్ని, భార్యాబిడ్డలను వదిలి వెళ్ళి వాళ్ళు ఎక్కడో దేశాన్ని కాపాడడానికి దేశ సరిహద్దుల్లో వాళ్ళు సైనికుల్లా ఉంటారు.
అందుకనే చూడండి, వాళ్ళని సైనికులుగా, సోల్జర్స్గా సూట్ చేయడానికి, వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వాళ్ళకి అనేక రకమైనటువంటి టెస్టులు ఉంటాయి. ఒక మంచి హైట్ ఉండాలి, ఒక మంచి దేహదారుఢ్యం ఉండాలి, మంచి బలంగా ఉండాలి. వాళ్ళు పెట్టేటువంటి ఫిజికల్ టెస్టులన్నింటిలో కూడా వాళ్ళు పాస్ అవ్వాలి. ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఉండకూడదు. అటువంటి వారిని ఒక మంచి సోల్జర్గా సెలెక్ట్ చేస్తారు. మనల్ని కూడా ఏమంటాడంటే, క్రీస్తు యొక్క సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను నువ్వు అనుభవించు. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది సైనికులకు యుద్ధంలో కాళ్ళు చేతులు తెగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడే కొంతమంది మరణించేటువంటి వాళ్ళు ఉంటారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. కొంతమంది అయితే అక్కడే వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పండించినప్పుడు కూడా తగలబడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని కాపాడటం కోసం, దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసి వస్తారు. వాళ్ళు సైన్యంగా, సోల్జర్స్గా వాళ్ళు వచ్చినప్పుడు దేహాలన్నీ కాలిపోతూ ఉంటాయి, శరీర భాగాలన్నీ ఊడిపోతూ ఉంటాయి, కాళ్ళు చేతులు తెగిపడిపోతూ ఉంటాయి, భయంకరమైన రక్తస్రావంలో వాళ్ళు ప్రాణాలు విడిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా శత్రువుల్ని ఎదుర్కొనే విధంగా దాడి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మనందరూ తెలుసు, ఆయన గురించి చెప్పాలి. ఇప్పుడు ఒక ఆయన వింగ్ కమాండర్ అని, అభినందన్ అని ఒక ఆయన ఉన్నాడు. పాకిస్తాన్లో ఆయన శత్రువుల మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ జట్టు వేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన పాకిస్తాన్లో పట్టుబడతాడు. అభినందన్ అనేటువంటి ఆయన, ఈయన తమిళనాడు చెన్నైకి చెందినటువంటి ఆయన. పట్టుబడిన తర్వాత వాళ్ళు మీ దేశ రహస్యాలు చెప్పండి అని వాళ్ళు పట్టుకొని అనేక హింసలు బాధలు పెట్టినప్పుడు కూడా ఆయన ఏం చెప్పడు. ఆయనకు మంచి వీర చక్ర అనేటువంటి అవార్డు కూడా ఇచ్చారు భారతదేశం తరపున. అలాగే కల్నల్ సంతోష్ బాబు అని తెలంగాణలో చైనాకు మనకు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సైనికులను, చైనాలో ఉన్నటువంటి సోల్జర్స్ని ఎదిరించడానికి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళతో కూడా ఎదురాడి ప్రాణాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఈ సైనికుల గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వాళ్ళైతే దేశాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణాలు పోయినప్పటికీ కూడా వాళ్ళు యుద్ధంలో అమరవీరుల్లాగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు చనిపోయినప్పుడు చాలామంది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళకు తెలుపుతారు. వాళ్ళ గురించి ఒక మంచిగా వాళ్ళు సెల్యూట్ చేస్తారు, వీరమరణం పొంది ఉన్నాడని. దేని కొరకు? దేశం కొరకు. మనం దేని కొరకు పోరాడాలి? క్రీస్తు యొక్క మంచి సైనికులు అంటే మనం యుద్ధం చేయాల్సిన అవసరం కాదు. మన యుద్ధం ఈ భూ సంబంధమైనటువంటిది కాదు. మనం ఆత్మను రక్షించేటువంటి పని మనం చేయాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి. మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే మనం 4 అడుగుల దూరం వేస్తాం. అంటే చూడండి, ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. వాళ్ళ గురించి మీరు ఆలోచన చేస్తే ప్రాణాలు పోయినప్పటికి కూడా వాళ్ళు దేశం కోసం పోరాడారు. అందుకని వాళ్ళ గురించి ఇప్పుడు కూడా చరిత్రలో ఉంటుంది. మీరు చూడండి, సోషల్ మీడియాలో అభినందన్ అనేటువంటి ఆయన్ని, సంతోష్ బాబు అనేటువంటి వాళ్ళు దేశం కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. కానీ మనమైతే క్రీస్తు యొక్క మంచి సోల్జర్స్, వాళ్ళ గుడ్ సోల్జర్స్ లాగా మనం ఏం చేయాలంటే పోరాటం చేయాలి. పోరాటం అంటే ఈ లోక సంబంధంగా మనం యుద్ధాలు చేసి కత్తులు పట్టుకొని చేయాల్సిన అవసరంలా సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. పాపంలో ఉన్నటువంటి వారిని, అపవాది చెరలో బంధించబడినటువంటి వారిని, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా లోకంలో మూర్ఖత్వంలో భక్తిహీనంగా తిరుగుతున్నటువంటి వారికి మన సువార్త ప్రకటిస్తే చాలు. ఇప్పుడు మనం బైబిల్లో ఒక మంచి సోల్జర్స్ మనం చూస్తాం. ఎవరైనా ఉరియా, బెత్షెబా యొక్క భర్త. దావీదు ఆ వసంతకాల దినాన దావీదు రాజుగా ఉంటాడు ఇశ్రాయేలులకు. యుద్ధం బహుగా జరుగుతూ ఉంటుంది. అప్పటికి దావీదు బెత్షెబాను మోహించి ఆమెను వశపరుచుకున్న తర్వాత ఈ సంగతి ఎలాగైనా సరే ఉరియాకు తెలుసుద్దని దావీదు ఏం చేస్తాడంటే, బెత్షెబా ద్వారా చూడండి, బెత్షెబాని చెరపడం ద్వారా తన భర్తకు తెలుసుద్దని ఉరియా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఉరియాని చంపటానికి అతని ఇంటికి పిలిపించి అతను మొత్తానికి మంచిగా మద్యాన్ని పోపించి నువ్వు ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో అన్నప్పుడు ఉరియా ఏమంటాడో చూడండి. అక్కడ 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. అంటే ఇక్కడ ఆయన బాధ్యత ఏందో ఆయన గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడండి.
రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఉరియా అనేటువంటి ఆయన ఒక మంచి సోల్జర్ అండి, ఒక మంచి సైనికుడు. ఆయన యుద్ధంలో మంచి ఎక్స్పర్ట్గా ఉంటాడు. 2వ సమూయేలు 11వ అధ్యాయం 7వ వచనంలో ఉరియా దావీదు యొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవేయగా ఉరియా రాజనగరంలో నుండి బయలువెళ్ళాను. అతని వెనుక రాజు పలహారములు అతని ఎదురును పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఉరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతే అని అడుగగా ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుండగా నా అధిపతి యోవాబును నా ఏలినవాడకు నీ సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీతోడు నీ ప్రాణముతోడు నేను అలాగ చేయవాడన్న కానని అతనితో చానెను. నీతోడు నీ ప్రాణముతోడు ఇశ్రాయేలు మందసము పట్టుబడి ఉండగా గుడారలో నివసిస్తూ ఉండగా నేను ఇంటికి పోయి నా భార్యతో సుఖించుటకు ఇది సమయం కాదు. యుద్ధం జరుగుతూ ఉంది. నా ఏలినవాడైనటువంటి యోవాబును దావీదును రక్షించుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉండాలి? బాధ్యత ఉరియాకు. కాబట్టి ఉరియా ఏమంటున్నాడంటే ఇది సమయం కాదంటున్నాడు. మనమైతే సువార్త పని జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఇంటికాడ పోయి నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్లే పోరాడాలంటే ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి చూపించాలి మీకు. ఆ రాజస్థాన్ బోర్డర్లోనో జమ్మూ కాశ్మీర్లోనో వాళ్ళు ఏ విధంగా కాపలాదారులుగా ఉంటారో. వాళ్ళు దేశాన్ని రక్షించడానికి, మనమైతే ఆత్మను రక్షించడానికి దేవుని పని కొరకు ఎప్పుడు కూడా శ్రమను అనుభవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే అనేక శ్రమలు బాధలు అనుభవించి మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ ఉరియాకు ఉన్నటువంటి తత్వము ఏంటంట, ఇది సమయము కాదు. మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారాలను నివసించి ఉండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడకు నీ సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగ చేయవాడను కాను. అంటే సైనికుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పోతే ప్రాణం పోయినా సరే నేను యుద్ధములో పోరాడాలి, నా దేశం కొరకు నేను పోరాడాలి, ఇది నా బాధ్యత. మరి మనం ఎవరి కొరకు పోరాడాలి? ఆత్మల కొరకు, నశించిపోయేటటువంటి వారి కొరకు, పాపములో జీవిస్తున్నటువంటి వారి కొరకు మనము క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్ల మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? నాతో కూడా శ్రమను అనుభవించు. మన కుటుంబంలో సమస్యలకే మనం తల్లడిల్లిపోతూ ఉంటాం. ఇక దేవుని పని జరిగించాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలి, సంఘంలోనికి నూతన వ్యక్తులను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎక్కడ ఉంటుంది? అర్థమవుతా ఉందా? ఇప్పుడు నీకే కాలుకి దెబ్బలైనాయి, గాయం తగులుతూ ఉంది, బాధ అనుభవిస్తూ ఉన్నావు. ఎదుటివాడు బాగోగులు నువ్వు ఎలా పరిశీలిస్తావు? ఏదో రాసిన పత్రికలు ఏముంటుంది? సందేహపడు అనేక వారి మీద మీరు కనికరం చూపించండి, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగండి, రక్షించండి. అంటే పాపంలో ఉన్నటువంటి వారికి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకనే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము, క్రీస్తు యొక్క మంచి సైనికుల నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇప్పటికీ తెలంగాణలో ఈ కల్నల్ సంతోష్ బాబు అనేటువంటి ఆయన గురించి ఒక పెద్ద విగ్రహం కట్టించారు. వాళ్ళ భార్యకి మంచిగా కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే చనిపోయినటువంటి వారిని తీసుకురాలే కానీ అమరవీరుడిగా ఆయనకి ఇప్పటికి కూడా ఒక మంచి సోల్జర్స్గా, మంచి కమాండర్గా ఉన్నాడు. అలాగే అభినందన్ అనేటువంటి ఆయన పేరు చాలామంది పెట్టుకున్నారు. మన సహోదరుడు విజయ్ బ్రదర్ తన కుమారుడి పేరు అభినందన్ అని పెట్టుకున్నాడు. విజయ్ బ్రదర్ తెలుసుగా మీకు? ఆ టైంలో అంటే ఆయన మంచిగా
ఇతర దేశంలోకి పోయాడంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు, హింసలు పెడతారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక మంచి సైనికుని వల్లే మనం ఉండాలి. ఎలా ఉండాలి? మంచి సైనికుని వల్లే ఉండాలి. రెండవది, అందుకే అన్నాడు ఇక్కడ చూడండి 4వ వచనంలో, సైనికుడు యుద్ధమునకు పోనప్పుడు తన దండువారిలో చేర్చుకునే వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడం. మనమైతే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటాం. కుటుంబము, పొలము, బిడ్డలు, ఆస్తి, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడము, వీటిలోనే మనం మునిగి తేలుతా ఉన్నాం. ఇక క్రీస్తు పని ఎక్కడ జరిగిస్తాము? యేసు క్రీస్తు వారు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాం. వీటిల్లోనే మనం బిజీగా మనం గడుపుతా ఉన్నప్పుడు ఇక ఇతరులను రక్షించాలి, ఇతరులను పాపంలో ఉన్నటువంటి వారిని నిత్య మార్గంలో నడిపించాలన్నటువంటి జ్ఞానం మనకు ఎక్కడ ఉంటుంది? చూడండి ప్రియమైన వాళ్ళరా, అందుకని పౌలు గారు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా ఏం చేయాలంటే శ్రమను అనుభవించాలి. రెండవది 5వ వచనం చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, మరి జట్టి అయిన వాడు పోరాడుచున్నప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొక్కదు. జట్టి అయిన వాడు ఇక్కడ ఏమని ఉంటుందంటే అథ్లెట్ అని ఉంటుంది. అథ్లెట్ అంటే క్రీడాకారుడు. క్రీడాకారుడు ఏ విధంగా అయితే క్రీడలు తెలిస్తే మీకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. రన్నింగ్ పోటీలని, కబడ్డీ పోటీలని, ఇంకా చాలా ఉన్నాయి, గేమ్స్ చాలా ఉన్నాయి. ఈ క్రీడాకారుడు అంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. నియమం అంటే ఏంటి? దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రన్నింగ్ రేస్లో నువ్వు మంచి ఛాంపియన్ అవ్వాలి. ఉదయాన్నే ఏకూజామున 5ంటికి లేచేవాడు ప్రాక్టీస్ చేస్తాడు రన్నింగ్. 2010-11 టైంలో నేను కూడా కానిస్టేబుల్ పోస్ట్కి 5K రన్నింగ్ కొట్టాలి. ఉదయాన్నే లేచి రన్నింగ్ చేసేవాడిని. అప్పుడు ఇంత వెయిట్ లేదులేండి, చాలా సన్నగానే ఉండేవాడిని. ఉదయాన్నే లేచి రన్నింగ్ కొట్టేవాడిని, 5K రన్నింగ్ కొట్టేవాళ్ళం. చెమటంతా భయంకరంగా వస్తూ ఉంటుంది, చలి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ రన్నింగ్ రేస్లో పాల్గొని జస్ట్ కొద్ది కిలోమీటర్, ఒక 50 మీటర్స్ దూరంలోనే టైం అయిపోయింది. అంటే 25 నిమిషాల్లో 5K రన్నింగ్ కొట్టాలి. గుంటూరు ఫ్రెడీ గ్రౌండ్స్లో ఆ పోలీస్ కానిస్టేబుల్కి నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే మిలిటరీ సెలెక్ట్ అయ్యాను. తర్వాత మరలా సర్టిఫికెట్స్ సరైన టైంలో సబ్మిట్ చేయలేక రిజెక్ట్ అయ్యింది. అంటే దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఇలా సేవ చేయాలి, ఆత్మను రక్షించాలని దేవుని చిత్తమై ఉన్నది. అవి రాలేదని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, జట్టి అయినటువంటి వాడు అంటే అథ్లెట్ అనేటువంటి ఆయన క్రీడాకారుడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. అంటే 100 మీటర్స్ 400 మీటర్స్ అనేటువంటి ఆ కిలోమీటర్ల టైంలోనే ఇతను ఏం చేయాలి? ఆ పందాన్ని గెలవాలి. అంటే ఒక క్రీడాకారుడు ఏ విధంగా అయితే సాధన చేస్తాడో, కష్టపడతాడో, బాధ అనుభవిస్తాడో, చూడండి వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ వెయిట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎక్కువ బరువు అనడానికి ఏం పరిగెత్తాడు? అంటే వాళ్ళు చాలా దేహాన్ని చాలా అనుకూలంగా వాళ్ళు ఏ క్రీడలు అయితే ఉన్నారో ఆ క్రీడలో వాళ్ళు పాల్గొనడానికి, స్విమ్మింగ్ చేసేవాళ్ళు కానీ, క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, రన్నింగ్ రేస్లో ఉండేవాళ్ళు కానీ, కబడ్డీ ఆడేవాళ్ళు కానీ, హాకీ ఆడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ క్రీడలో వాళ్ళు పాల్గొనాలి. ఆ క్రీడలో మంచి బహుమతులు పొందాలంటే చాలా లక్ష్య సాధన ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? క్రీడాకారులు మీరు చూడండి, ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే ఉంటారు. వాళ్ళు ఆట నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఈ క్రీడలో వాళ్ళు ఈ విధంగా సాధన చేసేది, ఎందుకు కష్టపడేదంటే ఏం పొందడానికి? వానికి కిరీటము, నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే బాగా కష్టపడి ఎవడైతే మంచి నిపుణుడుగా, ఎక్స్పర్ట్గా ఉండి మంచిగా లక్ష్య సాధన చేస్తాడో వాడికి మాత్రమే ఆ కిరీటం వస్తుంది. 100 మంది పాల్గొంటారు రన్నింగ్ రేస్లో, ఒక్కడికే ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కూడా కష్టపడతారు. కానీ ఎవరైతే నియమం ప్రకారము ఇన్ టైంలో ఆ గోల్ రీచ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ కిరీటం అనేది వస్తుంది. కానీ మిగతా వాళ్ళకి ఆ బహుమానము దొరకదు. అందుకే అన్నాడు, నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయినటువంటి వాడు క్రీడాకారుడు వాళ్ళైతే ఏ కిరీటం అంట? పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ
ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరి 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడన కాను. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, క్రీడాకారులు పందెపు రంగమందు వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్షయమైనటువంటి కిరీటం. క్షయం అంటే ఏంటి? ఈ లోక సంబంధంగా వాళ్ళకు ఒక బహుమానం వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ అది క్షయమయ్యేది. అది వచ్చిందే కానీ, అది వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు, కొంత సంతోషపడతారే కానీ వాళ్ళు పోయేటప్పుడు అదేమి వాళ్ళు తీసుకొని పోలేరు. అయితే వాళ్ళు ఆ క్రీడాకారుడే లక్ష్య సాధనలో కష్టపడి పందెపు రంగమందు వాడు బాగుగా కష్టపడి పరిగెత్తి ఆ బహుమానం పొందుతాడు. అది ఏ కిరీటం అంట? క్షయమైన కిరీటము. మనమైతే అక్షయమైనటువంటి కిరీటము. అక్షయమైన కిరీటం అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం పొందటానికి. మరణం ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు. దేవునితోనే మనం నిత్యము జీవించేటువంటి కిరీటము. నిత్య జీవం పొందటానికి. ఏ జీవం పొందడానికి? నిత్య జీవం. భూమి మీద కుటుంబాల్లో మనం జీవించేటువంటి జీవన శైలిలో ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఎప్పుడు చూసినా శ్రమలు, బాధలు, దుఃఖము, వేదన, ఏదో ఒక సందర్భాల్లో కొద్దిగా సంతోషపడతాం. భూమి మీద మనిషి జీవితం అంతా అంతే. ధనవంతుడికి ఉండే బాధలు ధనవంతుడికి ఉంటాయి. పొలిటికల్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. అధికారంగా ఉండేవాళ్ళకి వాళ్ళకే ఉంటాయి. సమస్య లేనివాడు ఎవడ లేడు. వాడి విధుల్లో వాడు సమస్య పడతానే ఉంటాడు, బాధను అనుభవిస్తూనే ఉంటాడు. మనం అనుకోవచ్చు ధనవంతులు బాగా సుఖంగా ఉంటారు కానీ. మీకు అందరూ తెలుసు, ఒక ఆమె సింగర్ అనేటువంటి ఆమె చనిపోయిన తర్వాత, చనిపోయేటప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. గీతా మంగేష్కర్ ఏదో పేరు ఉంది ఆమె పేరు, లతా మంగేష్కర్, క్షమించాలి. ఆమె వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, ఆమె అంటే చనిపోవడానికి ముందున్నప్పుడు ఒక స్పూన్తో ఆమెకి ఏం చేస్తూ ఉన్నారంట? ఆ జావో, ఆ లిక్విడ్ అందిస్తూ ఉన్నారు. ఆ ఐసీలో ఉంచినప్పుడు సౌండ్స్ అన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. స్ట్రక్చర్ మీద తీసుకొని నడిపిస్తూ పోతూ ఉన్నారు. ఆమె అంటుందంట, నా ఇంటి దగ్గర చూస్తే నాకు భోజనాలు వండడానికి ఎంతో కుక్ చేసే వంటగాళ్ళు ఉన్నారు, భోజనాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఒకళ్ళు నాకు నోటితో తినిపిస్తూ ఉన్నారు స్పూన్తో. నాకు కార్లు, బంగ్లాలు ఉన్నాయి. ఎక్కడైతే ఒక గదిలో ఒక స్ట్రక్చర్ మీద నేను ఉన్నాను. నన్ను తీసుకెళ్ళడానికి అంటే నన్ను తీసుకెళ్ళడానికి నేను కారులో ఎక్కి వెళ్ళేదాన్ని, ఇక్కడ నన్ను తీసుకెళ్ళడానికి ఒకడు వెళ్తూ ఉన్నాడు. అంటే ఆమె చెప్పదలసింది ఏంటంటే, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని వస్త్రాలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా సరే, ఇప్పుడు నా ప్రాణాన్ని రక్షించడానికి అవేవి కూడా సహకరించడానికి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్షయమైనటువంటి కిరీటం కొరకు ప్రయాసపడతారు. మనమైతే అక్షయమైన కిరీటం అంటే నిత్య జీవము. అందుకే ఆ పై వచనాలు చూడండి, పౌలు గారు ఏమంటాడంటే 23వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలువాడనగుటకై దాని కొరకే సమస్తము చేయుచున్నాను, దాని కొరకై సమస్తం చేయుచున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి ఒక నియమము, ఒక పద్ధతి ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలంట? ఈ క్రీడాకారుడు ఏ విధంగా అయితే ఒక నియమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కష్టపడి, శ్రమపడి, చాలామంది ప్రాణాలు కూడా ఈ కానిస్టేబుల్ కాంపిటీషన్ రన్నింగ్కి వెళ్ళి కొంతమంది హాస్టల్లోకి వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ కాకినాడలో ఒక అతను చనిపోయాడు, స్రో కోల్పోయాడు, కింద పడిపోయాడు. అంటే ఈ రన్నింగ్ రేస్లో పాల్పొనడానికి వెళ్ళాడు, 5K రన్నింగు, చనిపోయాడు. అంతే, చనిపోయాడు. అంటే ప్రాణాలు కూడా వాళ్ళు లక్ష్య పెట్టరు. చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి మనల్ని అయితే ఎలా అంటున్నాడంటే, ఒక జట్టి అయినటువంటి వాడు ఏ విధంగా పోరాడతాడో నియమం ప్రకారం మనం పోరాడాలి. 3వది చూడండి, చివరిగా ముగింపులోనికి వెళ్దాం. 6వ వచనం చూడండి, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొలసిన వాడు. నేను చెప్పిన మాటలు మీరు ఆలోచించుకోండి. పాటుపడినటువంటి వ్యవసాయకుడు, వ్యవసాయదారుడు, రైతు ఏం చేస్తాడు? సరైన టైంలో విత్తనాలు విత్తిన తర్వాత పంట చేతికి రావడానికి రేయనక పగలనక కష్టపడి వ్యవసాయం చేసి, కలుపు మొక్కలు తీసి, వాటికి మంచి బలమైనటువంటి ఎరువు అందించి, ఇది కష్టమా సుఖమా? పొలం పని చేసేవాళ్ళు తెలుసు ఇది కష్టమో సుఖమో. మిరపతోటలు కానీ మాగాళ్ళు కానీ వేసిన తర్వాత కలుపు మొక్కలు నివారించాలి, తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి, మంచి దిగుబడి వచ్చే విధంగా వాటికి బలమైనటువంటి ఆహారాన్ని అందించాలి.
ఇప్పుడు మంచిగా పంటలు వేసినా కానీ భయంకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే వ్యవసాయదారుడు, పాటుపడేటువంటి వ్యవసాయకుడు మొదటి ఫలంలోనే పాలు పుచ్చుకోవలసిన వాడు. అంటే దీని అర్థమైంది అంటే ఎంత కష్టపడతాడో అంత సమృద్ధిగా పంట ఇంటికి వచ్చినప్పుడు సంతోషపడేది ఎవరో? అతడే, పంట వేసినటువంటి ఆయనే సంతోషపడతాడు. అలాగే పందెపు రంగమందు క్రీడాకారుడు బాగా కష్టపడి పని చేసినప్పుడు ఆ కిరీటం వచ్చినప్పుడు ఈ దుఃఖాన్ని, ఈ బాధనంతా కూడా ఏం చేస్తాడు? మర్చిపోతాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఈ క్రీడాకారుడు అనేకమైనటువంటి రోజులుగా, చాలా రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఒక్క రోజులో అతను బహుమానం పొందుకుంటాడు. ఆ కిరీటం పొందినప్పుడు ఈ కష్టపడ్డదంతా కూడా మర్చిపోతాడు. అలాగే సైనికుడు యుద్ధంలో ఉన్నప్పుడు ఆయన యుద్ధం చేస్తూ అనేకమైన బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత, అంటే చూడండి, వాళ్ళకి మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది, మంచి శాలరీ కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక మంచి సోల్జర్, ఒక మంచి సైనికుడు, ఒక మంచి క్రీడాకారుడు, ఒక మంచి వ్యవసాయదారుడు. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే 7వ వచనం చూడండి, నేను చెప్పు మాటలు ఆలోచించుకో, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహిస్తాడు. ఇక్కడ మీరు ఈ ముగ్గురు దగ్గర ఏం చూశారు? కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, ఒక లక్ష్య సాధన ఉంది, ఒక నియమాలు ఉన్నాయి, ఒక పద్ధతులు ఉన్నాయి. అలాగే సువార్త పని కూడా నువ్వు జరిగించాలంటాడు తిమోతితో. 8వ వచనం చూడండి, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకో. క్రీస్తు యొక్క శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా అనేకమైన శ్రమలు పొందాడు, బాధలు అనుభవించాడు, అవమానం పొందాడు. కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతుల నుంచి లేపబడి దేవుడి కుడిపార్శ్వాన ఏమయ్యాడు? ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. అందుకని అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. కష్టపడిన వాడికి వస్తుందా ఫలితం? కష్టపడిన వాడికి వస్తుందా? కష్టపడినటువంటి వారికే, శ్రమ పొందినటువంటి వారికే, క్రీస్తు నిమిత్తం బాధలు అనుభవించినటువంటి వారికే. కాబట్టి పౌలు గారు తిమోతితో ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, నువ్వు క్రీస్తు యేసునందు కృపచేత ఎలా ఉండాలంట? బలవంతుడిగా ఉండాలి. 2వ తిమోతి పౌలు గారు అంటున్నాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహిస్తాడు. పౌలు గారి మంచి పోరాటం పోరాడాడు. ఐ ఫోర్ట్ ద గుడ్ ఫైట్ అంటాడు. ఐ ఫినిష్డ్ మై రేస్, ఐ కెప్ట్ మై ఫెయిత్. అంటే నేను మంచి పోరాటం నేను పోరాడా అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం, మనం ఏమన్నా పోరాడుతూ ఉన్నామా సువార్త పనిలో? సంఘ క్షమాభివృద్ధి కొరకు మనం శ్రమలు అనుభవిస్తూ ఉన్నావా? సంఘ విస్తరించడానికి, అనేక ఆత్మల సంఘంలో చేర్చబడడానికి మనమేం పని చేస్తూ ఉన్నాం? మా కుటుంబంలో సమస్యలు, మా పొలం పనులు, మా బాధలు మీకేం తెలుసులేండి, అందరికీ ఉంటాయి. పౌలు గారు కూడా అదే అంటున్నాడు తిమోతితో, ప్రభు హస్తము తోడుగా ఉంటుంది. అదే ఏమన్నాడు? ఇందాక మనం చూసాం కదా, ఏమన్నాడు? ముగించేస్తాను చూడండి. 2వ తిమోతిలో 11వ వచనం చూడండి, 3వ అధ్యాయం 11వ వచనంలో, వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము, దేవుడు కూడా ఏమంటాడంటే కుటుంబం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని పోషించకుండా ఎవరు కూడా విశ్వాసగా ఎదగలేడు, సంఘంలో సంఘ పెద్దగా కూడా ఉండలేడు. కుటుంబాన్ని టేక్ కేర్ చేస్తూనే ప్రభు పనిలో కూడా మనం కూడా బలవంతుల్లాగా ఉండాలి. ఒక మంచి క్రీస్తు యొక్క సైనికులాగా ఉండాలి. ఒక మంచి జట్టి అయినటువంటి వాడు ఏ విధంగా పోరాడతాడో ఆ విధంగా ఒక మంచి దృఢ సంకల్పంతో ఉండాలి. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే ఓపిక కూడా ఉండాలండి. కొన్నిసార్లు మనం అనుకొని దేవుని ఎదుకు వచ్చినప్పుడు సమయం పట్టుద్ది. యాకోబు రాసిన పత్రికలో యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా అంటాడు. ఇక్కడ యోబు గ్రంథము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికతో మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులను కొనుచున్నారు కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని
మీరు తెలుసుకున్నారు. యోబు సహించినని మీరు తెలుసుకోండి. శ్రమానుభవం ఓపికగా మాదిరిగా పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక సోల్జర్ వాళ్ళే ఉండాలి. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా కష్టపడతాడు ఆ విధంగా కష్టపడాలి. ఒక మంచి అథ్లెట్, ఒక క్రీడాకారుడు ఏ విధంగా పాటుపడతాడు అలా ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, నేను మంచి పోరాటము పోరాడా, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు బాధల గురించి భయపడాల్సిన అవసరం లేదు. పేతురు గారిని సరసాలు వేసినప్పుడు ప్రభుదూత ఏం చేసింది? వారిని కాపాడింది. మనల్ని కూడా దేవుడు తన హస్తాలతో మనం కాపాడుతాడు. ప్రభు హస్తం వారికి తోడై ఉంది. మనకు కూడా దేవుని యొక్క హస్తం మనకు తోడై ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, సువార్త పనిలో మనం కూడా పాలుభాగస్తులే మంచిగా మనం పని చేయాలి. ఈ విధంగా పనిచేస్తే మనకు కూడా ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడు ఆ కిరీటాన్ని మనం పొందుతాం. అదే అన్నాడు పౌలు గారు, నీతిగల న్యాయాధిపతి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. 31st నైట్ ఒకటి, January 1 మళ్ళీ ఈ సండే. ఏంటి ఆ 4 విషయాలు? ఒకటి ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. దేవుని మందిరావరణలో నివసించడానికి ఇష్టపడాలి. 2వది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. 3వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వది క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉంటూ అధైర్యపడకుండా సువార్త ప్రకటించే విషయంలో మనం కూడా ఒక మంచి సోల్జర్ వలె, ఒక మంచి క్రీడాకారుని వలె, ఒక మంచి వ్యవసాయదారుడు వలె మనము కష్టపడాలి. సంఘాలు అభివృద్ధి పొందాలంటే కష్టపడాలి. ఎకరం పొలం వేసాం, కష్టపడకుండా ఇంట్లో కూర్చున్నాం. ఒక 6 నెలల తర్వాత బోండి. మీరు వేసిన మొక్కల చుట్టూ కలుపు మొక్కలు ఉంటాయి, పంట దిగుబడి రాదు. దాన్ని మొత్తం మళ్ళీ నాగలతో తొక్కి కుప్ప వేసి కాల్చి వేస్తారు. అదే 24 గంటలు కష్టపడండి, సరైన టైంలో నీళ్లు పెడుతూ ఫర్టిలైజర్ చేస్తూ ఎరువులు వేస్తూ వెళ్ళి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మంచి పంట కోసిన తర్వాత ధాన్యం సమృద్ధిగా ఇంటికి వస్తుంది. ఇది కూడా అంతే. సువార్త పనిలో మనం పాలుభాగస్తులు ఉండాలంటే శ్రమ పడాలి, కష్టపడాలి. లోకంలో ఉన్న వాళ్ళు భౌతిక సంబంధం వాడి వరకు కష్టపడతారు, మన ఆత్మ సంబంధమైన కిరీటం కొరకు మనము కష్టపడాలి. కాబట్టి ఈ 4 విషయాలు మీరు పర్ఫెక్ట్గా మీరు పాటించాలి. పాటిస్తారా? మర్చిపోయారా? మనం మర్చిపోకూడదు. మర్చిపోయారు ఎవరన్నా? మర్చిపోకూడదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించేవారిగా ఉందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో